నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యన్మ భక్తులరా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థమైంచిన భాగంగా నేటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలోని 38వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 39వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తాం రాత్రిముషితాస్తత్ర సువేలే హరియుధప లంకాయాం దదృశుర్వీరా వనాన్యుపవనాని చ. వనాలు ఉపవనాలు. ఆ రాత్రి ఈ వానర సేనా నాయకులందరూ కూడాను సువేల పర్వతం మీద ఉండి లంకలో ఉన్న వనాల్ని, ఉపవనాల్ని, ఉద్యానవనాల్ని అన్నింటినీ కూడాను చూశారు. వాడు సమ సౌమ్యాని రమ్యాని విశాలాన్యాయతాని చ. దృష్టిరమ్యాని తే దృష్ట్వా బభూవుర్జాత విస్మయ. ఆ వనాలు, ఉద్యానవనాలు అన్నీ కూడా సమంగా హెచ్చుతగ్గులు లేకుండా పెరిగి ఉన్నాయి. విశాలంగా, దీర్ఘంగా, అందంగా ఉన్నాయి. చూడటానికి రమ్యమైన వాటిని చూసి ఆ వానరులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. చంపకా శోకవకుల శాలతాలాసమాకుల తమాల పనసచ్ఛన్న నాగమాలాసమావృత హింతాలైర్ అర్జునైర్నీపై సప్తపన్నై సుపుష్పితై తిలకై కన్నికారశ్చ పాట్లైశ్చ సమంతదా సుశుభే పుష్పితాగ్రస్య లతా పరిగతద్రుమై లంకా బహువిధైర్దివ్యైర్యథేంద్రప్య అమరావతి విచిత్రకుసుమోప్యేతై రక్తకోమల పల్లవై శాద్వలైశ్చ తథా నీపై చిత్రాభిర్వనరాజిభిః. ఆ లంక, చంపక, అశోకన్, ఇంకా వకుళ, తాళ, సాల, తమాల, పనస, నాగవృక్షాల చేత కప్పబడి ఉంది. అంతరా కూడా హింతాల, అర్జున, నీప వృక్షాలతోటి, బాగా పుష్పించిన ఏడాకుల అరటి చెట్లతోటి, విచిత్రమైన పుష్పాలు, ఎర్రని మృదువైన చిగుళ్ళు గల అనేక ఇతర వృక్షాలతోటి, అగ్రభాగంలో పుష్పాలతో నిండిన లతలతే చుట్టబడిన వృక్షాలతోటి ఎలా కనపడుతుందయ్యా? ఇంద్రుడి యొక్క అమరావతి నగరంలాగా కనపడుతుంది. గంధాఢ్యాన్యతిరమ్యాని పుష్పాని చ ఫలాని చ ధారయంచగమాస్తత్ర భూషణానీవ మానవ. అక్కడ ఉన్న వృక్షాలన్నీ కూడా సువాసనతో కూడిన చాలా రమ్యమైన పుష్పాలని, ఫలాల్ని ఇస్తున్నాయి. ఎట్లా ఉన్నాయా అంటే మానవుల అలంకారాలు ధరించినట్లుగా ఉన్నాయట ఆ వృక్షాలు, ఆ పుష్పాలతోటిను, ఆ ఫలాలతోటి. తచ్చైత్ర సంకాశం మనోజ్ఞం నందనోపమం వనం సర్వ ఉక్తకం వన సర్వఋతుకం వనం సర్వఋతుకం అన్నమాట. అన్ని ఋతువులు. రమ్యం సుశుభే షట్పదాయతం. అన్ని ఋతువులకు సంబంధించిన ఫల పుష్పాదులతో నిండినదై తుమ్మెదలతో కూడిన వనం చైత్రరథంలాగా, నందనవనంలాగా మనోహరంగా ఉన్నది. దాచూహకోయిష్టిభకైర్ నృత్యమావైశ్చ బర్హిణై ఋతం పరభృతానాంచ సుశ్రువే వననిఝరే. రకరకాల పక్షుల ధ్వనులు ఆ వనంలో ఉన్న జల ప్రవాహాలలో వినపడుతున్నాయి. నృత్యం చేస్తున్న నెమళ్ల ధ్వని, కోకిల ధ్వని కూడా వినపడుతుంది. రేపు మనం 10వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.